హలో అండి, వెరీ వామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పార్వతీపురం ఊరికైతే వచ్చామన్నమాట. పార్వతీపురంలో అడ్డాప్సిలా అన్న ఊరు, తోటపల్లి అన్న ఊరు, అండ్ అక్కడ టెంపుల్స్ ఫేమస్ అనమాట. అండ్ అదే కాకుండా రాయగడకి వెళ్ళబోతున్నాం అనమాట. మరి ఎందుకు లేట్ అండి, వీడియో అయితే చూసేయండి. చాలా అంటే ఈ ప్లేస్లో యాక్చువల్లీ చెప్పాలంటే పార్వతీపురం నుంచి జస్ట్ 50 minutes మాత్రమే రాయగడ అనమాట. బట్ ఈ రాయగడ ఏదైతే ఉందో మజ్జిగేరం వెరీ ఫేమస్ అండి, ఇక్కడ గ్రామ దేవత. అయితే మేము అందరం చిన్నప్పుడు గట్రా ఇటు వైపు ఉన్న వాళ్ళు అందరం వెళ్తాం అనమాట. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ చుట్టుపక్కల ఏముంటాయో, ఎటువంటి ఊర్లు ఉంటాయో, ఇక్కడ ఏ టెంపుల్స్ ఉంటాయో మళ్ళీ ఒకసారి నా తలక మెమరీస్ అన్నిటినీ రివైండ్ చేసుకున్నాను. అలాగే మీకు కూడా చూపించాలనుకుంటాను. మరెందుకు లేట్ అండి, చూసేయండి ఈ వీడియో అయితే. చూడండి, ఈ పామ్ ఆయిల్ చెట్లు ఆల్ ఓవర్ చాలా బాగున్నాయి, నచ్చాయి. అందుకే మధ్యలో ఆగాం. అండ్ చూడండి, చెప్పండి ఏం చెప్పాలి? హాయ్ అన్నారా? హాయ్ అని చెప్పండి. అది కూడా హాయ్. అది ఇప్పుడు ఓకే, చెప్పు. స్టార్ట్. బయలుదేరామని చెప్పు. ఈ గుడి తలక స్పెషాలిటీ ఏంటంటే 400 సంవత్సరాల పూర్వం స్వయంభూ గృహలో వెలిసిన శివలింగం అనమాట. ఈ అడ్డాప్సిలా ఏదైతే ఉందో పార్వతీపురం నుంచి సుమారు 6 kilometers అండి. మనకి చెట్లు ఇవి. ఇటు నాగావళి నది అంట, అండ్ ఇటు జంజావతి నది అంట. సో ఆల్ సెట్ అండి. ఇదిగోండి పార్వతీపురం ఊరు, చిన్నగా ఒకసారి చూపిద్దామని. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అడ్డాప్సిలా అన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ వెరీ ఫేమస్ అనమాట ఈ దుర్గా గుడి. ఒక చెట్టు ఉంటుందన్నమాట, ఎన్నో 100 ఏళ్ళ క్రితం చెట్టు అనమాట. ఆవిడనే దుర్గాదేవి కింద అక్కడ కొలుస్తారు. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అంటారు, అడ్డాప్సిలా. అయితే ఈ గుడికి అయితే చాలా ప్రత్యేకత ఉందండి. ఈశ్వరుడు స్వయంభూ అండి. అండ్ వెళ్ళిన రూట్ ఏదైతే ఉంటుందో అది వెరీ ఎగ్జైటెడ్గా ఉంటుంది. ఒక వండర్ఫుల్ పిక్నిక్ స్పాట్ అనమాట ఈ ఏరియాలో. ఈ గుడి తాలూకా స్పెషాలిటీ ఏంటంటే 400 సంవత్సరాల పూర్వం స్వయంభూ గృహలో వెలిసిన శివలింగం అనమాట. శివకేశవులు ఆలయంలో పాటు 12 ఆలయములలో కలిగి ప్రాంగణం అట. జిల్లాలో ఎత్తైన ధ్వజస్తంభం కలిగిన ఆలయం అంట. ప్రపంచంలో పెద్ద నంది విగ్రహం కలిగిన ప్రాంగణం అంట. జిల్లాలో గిరి ప్రదర్శన కలిగిన ఏకైక ఆలయం అంట. జిల్లాలో 7 గృహాలయాలు కలిగిన ప్రాంగణం అంట. అండ్ రాష్ట్రంలో శివాలయం కొండపై గోపుర శిఖరం ఉన్న ఏకైక ఆలయం. నంది ఆకారంలో ఉన్న ఏకశిలను నంది విగ్రహంగా తయారు చేయబడిందంట. సో మొత్తానికి చాలా స్పెషాలిటీ ఉన్న టెంపుల్ అండి ఈ ఏరియాలో అయితే. నైస్ నైస్ నైస్. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న గుడులన్నీ కూడా ఏకశిల కిందనే ఉంటాయటండి గుడులన్నీ కూడా. సో చూసేద్దాం రండి.
ఇదిగోండి అడ్డాపశిల ఈశ్వరిని టెంపుల్కి అయితే వచ్చాం అనమాట. దీని ప్రసిద్ధి ఇవన్నీ కూడా ఇక్కడ పంతులు గారు అయితే చెప్తారు. సో ఇక్కడ అమ్మవారు గజలక్ష్మి, జయమాత. ఇదిగోండి మొత్తం టెంపుల్ అంతా కూడా ఈ కొండలోనే ఉంటుంది అనమాట, రాయిలోనే. అన్నపూర్ణేశ్వరి మామూలుగా మనసులో పెట్టి చూసుకోవాలి. ఇలా కొద్దిగా కూర్చోవచ్చాను. చంద్రవరం దేవలం దైఘ్రియాదేశవం హదరస్తవం హదరస్తవం ద్రై మహాగణాధిపరేణం గురుభ్యో నమో నమః. కాశీ విశాలక్ష్మీ దేవి నమో నమస్తే దేవి ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ 450 సంవత్సరాల క్రితం టైంలోన ఈ లింగం ఇక్కడ పుట్టిందమ్మా. అదేంటంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉండేవారు గర్భిదాస్ బాబాజీ గారు. శిశుబృందం పట్టుకుని విహారయాత్రలో ఈ ప్రాంతంలో ఎక్కడో బస చేయాలని ఆ రోజు ఏర్పడింది అట. బస చేసినప్పుడు స్వయంగా పరమేశ్వరుడు కనిపించి, నేను ఇక్కడ పుట్టి ఉన్నాను, కాశీ సొరంగ మార్గం కూడా నువ్వు ఆజన్మ బ్రహ్మచారుడు కాబట్టి నువ్వు నాకు సేవలు చేయడానికి పనికొస్తావని చెప్పి భగవంతుడు మాయమైపోయాడు. శిశుబృందం పట్టుకుని ఈ ప్రాంతం మొత్తం వెతికి చూసేసరికి అప్పుడు ఈ శిల లేదట. కొండ పైన ఎక్కడ ఉంది, కొండ అక్కడ ఉంది. కొండ దగ్గరలోనే లింగ రూపమై ఈయన ఇక్కడ పుట్టి ఉన్నారు. ఈ లింగం కాశీ సొరంగ మార్గం ఇలా ఉండేదట అప్పుడు గృహ. ఇది కాశీ. ప్రతిరోజు తెల్లవారుజాము 3 గంటల 5 నిమిషాల తర్వాత ఆయన ఈ పీఠం మీదకి వచ్చేవారట. వచ్చి తపస్సు చేసేవారు. శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి ఆత్మశక్తి ద్వారా సొరంగ మార్గం నుండి వెళ్ళేవారట కాశీ. వెళ్ళి తెల్లవారి 6 గంటల అయ్యేసరికి తెచ్చి ఇక్కడ జలాభిషేకం చేస్తుండేవారు. భక్తులందరూ చూస్తుండేవారు. అది ప్రతిరోజు అలాగ చేస్తూ 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 కొన్నేళ్ళు చేసిన తర్వాత హఠాత్తుగా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయట. ఏటా శబ్దాలు వస్తున్నాయనేసి ఆ కొండపైకి చూసేసరికి ఈ ఏకశల రాయి పైనుండి దొర్లుకుంటూ వస్తుందట. లింగం మీద పడకుండా ఆయన అటొక్కాలు ఇటొక్కాలు వేసి బీపితో నట్టుకోవడం వల్ల అది బీపితాల షేప్. ఇది ఈ లొత్తలాగా ఉంది కదన్నా, ఈ షేప్ అనమాట, బీపితాల షేప్ అనమాట. ఎగిరో పెద్ద జంజం ఆనవాయిలో అలాగా గీత చిన్నది ఆ కొండకి. అప్పట్లో ఇది అడ్డంగా పడ్డది కాబట్టి అడ్డుశల అని పేరు పెట్టారు. కొన్నేళ్ళ తర్వాత ఆయన కనిపించకపోతే శిశు బృందం తెలియపరిచి కొంతమందిని లోపలికి పంపించారు. వాళ్ళు కూడా తిరిగి రాలేదు. రాకపోతే అది భక్తులు వెళ్ళి లోపల ఉండిపోతుంటారు అనేసి అది పూర్తిగా క్లోజ్ చేసుకుని అక్కడికి వచ్చి అది ఆపేశారు. ఆ మెట్లు కట్టేసి ఉంచారు. అక్కడ నుండి 7 తరాలుగా అలాగే చెప్పుకుంటూ వెళ్తాం అనమాట పూర్వీకులు. తర్వాత అనమాట ఎవరికి సంబంధం ఉండదు. ఈ అడ్డాప్సిలా ఏదైతే ఉందో పార్వతీపురం నుంచి సుమారు 6 కిలోమీటర్స్ అండి మనకి పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి. సో ఫ్రీక్వెంట్ ఆటోస్ అయితే ఇక్కడ దొరుకుతాయి, ఏ ప్రాబ్లం ఉండదు. చూడ్డానికైతే బాగుంటుందండి. పార్వతీపురం ఎవరు వచ్చినా తప్పకుండా ఇక్కడ దర్శించుకుంటారనమాట అడ్డాప్సిలా. ఇదంతా కూడా స్వయంభూ అండ్ దేవస్థానం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఐటీడీఏ పార్క్ పార్వతీపురం చూసేద్దాం రండి. లోపలికి అయితే వెళ్ళలేదు, బయట నుంచే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ దగ్గరలో మనకి తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో దానికన్నా ముందు నాగావళి నదిని అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ పిక్నిక్ సమయంలో మాత్రం మనం బోటింగ్ తీసుకోవచ్చు.
బోటింగ్ అయితే ఇక్కడ పెడతారనమాట పిక్నిక్ సమయంలో. తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్. అనమాట. చాలా పురాతనమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా పురాతనమైంది, కాకపోతే మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొన్న హుద్హుద్ టైంలోని ఇది మొత్తం డిస్ట్రక్ట్ అయిపోయిందట. ఆ తర్వాత కోదండ రామాలయం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ అండి ఈ ఏరియాకి. ఎవరైతే తిరుపతి వెళ్ళలేరో వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శించుకుంటారట వెంకటేశ్వర స్వామిని అయితే. తోటపల్లి డ్యామ్ కూడా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పార్వతీపురం నుంచి రాయగడకైతే మా జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. 55 to 60 కిలోమీటర్స్ అనమాట. చూడండి ఇక్కడ ఈ పామ్ ఆయిల్ చెట్లు అయితే ఇంట్రెస్టింగ్ అనిపించి ఇక్కడ ఆగి అందరం కొంతసేపు వెయిట్ చేస్తున్నాం అండ్ ఫోటోషూట్ కోసం. అండ్ ఆన్ ద వే టు ఒడిశా అనమాట. యాక్చువల్లీ రాయగడ అన్నది ఒడిశాలో ఉంది కదండి. అండ్ మేము వచ్చేసి పార్వతీపురం విల్ బి ద బోర్డర్ అనమాట. మధ్యలో ఒక ఫ్యూ విలేజెస్ అయితే చూసాం. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి బోర్డర్ అనమాట. బోర్డర్ దాటిపోతున్నాం. వెల్కమ్ టు ఒడిశా. ఇంకా నెక్స్ట్ అంతా ఒడియాలో ఉంటుందండి ఈ బోర్డులన్నీ. అదే కాకుండా రోడ్ అయితే మాత్రం నెక్స్ట్ నుంచి బాగుంటుంది ఎక్స్పెక్టెడ్. సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్రిడ్జ్ దాటాలండి. ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ రేంజ్లోనే మీకు టెంపుల్ అయితే వస్తుందన్నమాట. అదే ఇక్కడ రాయగడ మజ్జిగౌరి టెంపుల్. మనం మజ్జిగౌరి అంటాం కదా, వాళ్ళు మా మజ్జిగరియాని టెంపుల్ అంటారనమాట ఒడిశాలోని ఒడియా పీపుల్. అండ్ ఇకపోతే ఇక్కడ వచ్చేసి చాలామంది డివోటీస్ అయితే వస్తారండి. ఆల్మోస్ట్ అక్కడ చుట్టుపక్కల ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి, అదే కాకుండా ఆంధ్ర నుంచి కూడా మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే అయితే డివోటీస్ కనిపిస్తారు. ఇదిగోండి మా మజ్జిగైరమ్మ టెంపుల్ ఒడిశా రాయగడ. అండ్ ఇకపోతే సండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే అండి లార్జ్ హ్యూజ్ డివోటీస్ అయితే అక్కడ ఆల్ ఓవర్ ఉంటారు. ఆ రోజు సండే కావడంతో చూడండి ఎలా ఉంటుందో టెంపుల్. అసలు అప్పటికే చాలా సమయం పట్టింది. ఫ్రీ దర్శనం అయితే ఇంపాసిబుల్ అని అర్థమైపోయింది మా అందరికీను. ఇదిగోండి టెంపుల్లోనే లైన్ చూడండి ఫ్రీ దర్శనంకి. సో ఇది మా వల్ల కాదని అర్థమైపోయి ఇదిగోండి టెంపుల్లో అలాగే అమ్మవారు ఉంటారనమాట. ఓన్లీ హెడ్ మాత్రమే ఉంటుంది. సో ఆ హెడ్కి వర్షిప్ చేస్తారు. అండ్ అక్కడ వచ్చేసి అసలు అమ్మవారు అయితే డీప్ రెడ్ కలర్లో ఉంటారనమాట. బొట్టు కూడా అలాగే ఉంటారు. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అనమాట. అందరూ అలసిపోయాము, మామూలుగా లేదు. సో ఇప్పుడైతే ఈ విఐపి దర్శనంకి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 300 రూపీస్ టికెట్లో ఆల్మోస్ట్ 1 అవర్ బట్టి నిల్చున్నాం. కాకపోతే అసలు సో మేబీ సండే వల్ల అనుకుంటాను. సో ప్రస్తుతానికి అయితే కొంతమంది ఒక 10 మందిని 300 రూపీస్ పంపిస్తున్నట్టున్నారు. తర్వాత ఫ్రీ దర్శనం పంపిస్తున్నట్టు. ఫ్రీ దర్శనం టూ మచ్ క్రౌడ్ అయితే ఉంది. బట్ 300 రూపీస్ దర్శనం ఇలాగ డైరెక్ట్ ఇక్కడే టెంపుల్ అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే వచ్చాం. ఈ గుర్రం అయితే ఫేమస్ అండి. రాత్రి వేళ అమ్మవారు ఈ గుర్రంతో మొత్తం
ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్లన్నీ తిరిగి కాపాడుతుంది అని చెప్పేసి ఒక నానుడి అన్నమాట. సో ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ గుంప అండి. పార్వతీపురానికి సుమారు 10 కిలోమీటర్లోనే ఈ గుంప అనే ప్రదేశం ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 2 నదుల సంగమం ఉంటుందన్నమాట. ఇది సుమారు 6 నెలలు మాత్రమే ఈ గుడికి యాక్సెస్ ఉంటుందన్నమాట రోడ్ నుంచి వెళ్ళడానికి. 6 మంత్స్ అయితే వాటర్ ద్వారానే వెళ్ళాలంట ఈ ప్రదేశానికి. మరియు ఏంటంటే సుమారు నవంబర్ డిసెంబర్ ఈ పిక్నిక్ సమయంలో అయితే మంచి బెస్ట్ పిక్నిక్ స్పాట్గా ఇక్కడికి కంపల్సరీ జనాలు అయితే ఆల్ ఓవర్ ద టైం ఉంటారనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి మీరే గమనించవచ్చు ఈ ఆఫ్ రోడింగ్ కానీ ఇవన్నీ కూడా అడ్వెంచరస్ ట్రిప్ లాగే అనిపిస్తుంది. ఇది ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు, సుమారు 1.5 కిలోమీటర్లోనే మనకి ఈ టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ టెంపుల్ కోసమే వస్తారు నలుమూలలో ఇక్కడ దగ్గరలోని. అలాగే ఇక్కడ బలరాముడు ప్రతిష్ఠించిన పంచలింగాల ఆలయాల్లో ఈ సోమేశ్వర ఈ గుంప ఆలయం కూడా ఒకటి అని చెప్తారనమాట. ఈ ఏరియాలో ఇది స్వయంభూ అన్నమాట. ఇక్కడ చాలా పెద్ద జాతరలు అయితే జరుగుతాయండి. ఈ ప్రస్తుతానికైతే ఏమీ లేవు, బట్ యూజువల్గా జాతర సమయంలో అయితే చూడాల్సిన ప్రదేశం అంట. ఇటు నాగావళి నది అంట, అండ్ ఇటు జంజావతి నది అంట. సో ఈ జంజావతి నది అండ్ నాగావళి నది సంగమం అంట ఇక్కడ. సో అందుకే ఈ గుడికి ఇంకో స్పెషాలిటీ అండి ఏంటంటే ఇక్కడ 2 నందులు ఒక్క దగ్గరే ఉంటాయి, ఇక్కడే కొలవబడతాయి. ఎందుకనో నాకు కూడా తెలియదు. బలరాముడు ప్రతిష్ఠించిన పంచలింగాలు ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మన పంతులు గారు అయితే చెప్తారు, ఆయన మాటల్లో విందాం. 2 దేవుని గుంప సోమేశ్వర స్వామి, 3 సంగమేశ్వర స్వామి, 4 రుద్రకోటేశ్వర రాకుండా, 4 అరసులు మణిరాజస్వామి. ఈ 5 బలరాముడు స్వామి ప్రతిష్ఠింపబడిన పంచలింగాలు. ఈ పంచలింగాలు కూడాను నాగావళి నది సమీపంలో ప్రతిష్ఠింపబడ్డాయి. బలరామస్వామి తాలూకా నాగలితో సృష్టింపబడిన నది కాబట్టి నాగావళి అని గౌరవిస్తున్నారు.